హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శివ అనుష ఛానల్. ఈరోజు మీకు 2 రెసిపీస్ చూపించబోతున్నాను. అవి ఏంటంటే చికెన్ ఫ్రై అండ్ కాలీఫ్లవర్ ఫ్రై. ముందుగా మనం చికెన్ ఫ్రైని తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. పదండి. ముందుగా చికెన్ని కడిగి రెడీగా పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఈ ఆయిల్ వేడయ్యాక అందులో కడిగిన చికెన్ని వేయండి. వేసి అందులో ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించండి. అందులో వాటర్ కూడా అంతా ఇంకేంత వరకు దాన్ని ఆయిల్లో సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు ఆ వాటర్ అంతా డ్రై అయ్యాక చికెన్లో కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కాసేపు ఆయిల్లో ఫ్రై చేయండి. ఇప్పుడు కాసేపు ఫ్రై అయ్యాక అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత దాన్ని కాసేపు మూత పెట్టి మగ్గించండి. ఆ తర్వాత అందులో కొంచెం గరం మసాలా పౌడర్ వేసి బాగా కలపండి. అందులో కొంచెం వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఫ్రై చేయండి. కూరని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఫ్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసి బాగా కలిపి ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే ముక్క గట్టిగా అయిపోతుంది, కాబట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు నెక్స్ట్ మనం కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో చూసుకుందాం. కాలీఫ్లవర్ని కట్ చేసి కొంచెం వేడి నీటిలో ఉప్పు పసుపు వేసి నానబెట్టి కడగండి. బాగా కడిగిన తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి బాగా ఫ్రై చేయండి. అందులో చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులో కారం వేసుకోండి. కారం వేసి బాగా కలిపి కట్ చేసుకొని పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా అందులో వేయండి. నేను ఇక్కడ బంగాళదుంపలు కూడా వేసాను. ఇది ఆప్షన్ మాత్రమే, మీకు ఇష్టమైతే దుంపలు కూడా వేసుకోండి, లేకపోతే వట్టి కాలీఫ్లవర్ కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఈ కాలీఫ్లవర్, బంగాళదుంపలు ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు కాసేపు ఫ్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేస్తూ ఉండండి. దీన్ని కూడా మధ్య మధ్యలో కలుపుతూ అడుగు పట్టకుండా ఫ్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు చూసారా, కలర్ చేంజ్ అవుతుంది అంటే కాలీఫ్లవర్ బాగా ఫ్రై అయిందన్నమాట. అంతే, కాలీఫ్లవర్ ఫ్రై ఈజ్ రెడీ.